ఆనంద్, దాని జీవితం ఇక రోజుల మీద ఉందిరా. ఈ 4 రోజులైనా తృప్తిగా బతుకుతుందని తీసుకొచ్చాను. కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి, దానికి ఆఖరి రోజులు. నువ్వేం కళ్ళు చిక్కించుకోకు. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అత్తయ్య, సీత, మంచినీళ్ళు తీసుకొస్తావా అమ్మా? అలాగే అత్తయ్య, తెస్తాను. శారదా, వచ్చారా? శారదా, ఏంటి శారదా ఇది? అత్తయ్య గారు చెప్పారుగా, మళ్ళీ దాని గురించి ఎందుకు అడుగుతారు? చేరాల్సిన వాళ్ళ దగ్గరికే చేరాను. ఇక నాకు ఈ భూమి మీద పనిలేదని పిలుస్తున్నాడు. నా గురించి నాకు తెలుసు. చాలా భయపడ్డాను. దేనికి? అనామకంగా ఎక్కడ రాలిపోతానో అని. శారదా, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చేరాల్సిన చోటికే చేరాను. కోరుకున్న వాళ్ళకి దగ్గరలో ఉన్నా. ఏం మాటలు శారదా అవి? నీకేం కాదు, భయపడకు. నా జబ్బు గురించి పూర్తిగా తెలిసిందాన్ని. నేను మాట్లాడాలని ఎంత ఆరాటపడుతున్నా మాట్లాడే శక్తి లేదు, ఓపిక లేదు. వాలిపోవాలనిపిస్తోంది. అత్తయ్య గారు, వారు ప్రేమగా పలకరించడానికి వస్తే ఇలా బాధ పెడుతున్నాను అంటా, అంతేగా? అలా అని కాదత్తయ్య. సీత, నాకు వారిని బాధ పెట్టాలని లేదమ్మా. నేను పడుతున్న బాధ గురించి చెప్తున్నాను. ఏమండి, మిమ్మల్ని వదిలిపోవడానికి కారణాలు తవ్వుకోవడం ఎందుకు, కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించరా? నాకెప్పుడూ నీ మీద కోపం లేదు శారదా. నువ్వు తప్పు చేసావని నేను అనుకుంటేగా నిన్ను క్షమించడానికి. నేను కరెక్ట్ టైంకే వచ్చాను. అంటే? రేపు గుర్తుంది, మన పెళ్లి రోజు. నేను వెళ్ళిన దగ్గర నుంచి మీరు మన పెళ్లి రోజు జరుపుకోలేదుగా? జరుపుకున్నాను. జరుపుకున్నారా? గుడికి వెళ్ళి మన పేరు మీద అర్చన చేయించాను. మన పేరునా? మనమేం విడిపోలేదుగా. ఆఖరి పెళ్లి రోజు. శారదా, మీతో కలిసి జరుపుకోబోతున్నాను. చాలండి, ఇంతకన్నా నాకేం కావాలి? శారదా,
నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? సారీ అండి. రేపు మనం కలిసి గుడికెళదామా? వెళ్ళొద్దాం శారద. అత్తయ్య, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆనంద్, రే ఆనంద్, ధైర్యంగా ఉండరా అంటే నువ్వేంట్రా అలా డల్గా కూర్చున్నావు? శారదని ఇలా చూడలేకపోతున్నాను నాన్న. మా పెళ్లి రోజని రఘు చీర కూడా తెచ్చాడు నాన్న. ఇంకే, నువ్వు ఊరెళ్ళే పని లేకుండా తనే నీ దగ్గరకు వచ్చింది కదరా. నాన్న, ఈ పెళ్లి రోజు గ్రాండ్గా చేయాలని ఉంది నాన్న. రేయ్, పెళ్లి రోజుని నిజంగా పెళ్లిలాగానే చేద్దాంరా, నువ్వేం వరి అవ్వకు. పెళ్లిలాగా? అవునరా, పెళ్లిలాగానే చేద్దాం, చాలా ఘనంగా చేద్దాం. నాన్న, కానీ అమ్మ. అది శారద విషయంలో ఇంకే అభ్యంతరం చెప్పదురా. సరే నాన్న. చూడు, నువ్వు ఇలా బాధపడుతుంటే శారద ఇంకా బాధపడుతుందిరా. రఘు కూడా బాధపడతాడు. ధైర్యం చెప్పవలసిన వాడివి. నువ్వు సంతోషంగా ఉండి శారదను సంతోషంగా ఉంచు. అలాగే నాన్న. కూర్చోండి. అవును సంజయ్, ఇంట్లో తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకొచ్చావేంటి? చెట్టు కింద చల్లగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాను. అవును, కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఎవరు చేస్తారు? ఇంకెవరు, నేనే. ఎంతకాలం నువ్వు ఇలా వంట వరపు చేసుకుంటావు? తోడు వచ్చేదాకా. నేను ఆ విషయంగానే నీతో మాట్లాడదామని వచ్చాను. నీకు అమ్మాయిని చూశాను. నాకు బాగా కావలసిన వాళ్ళ కూతురు. నా మనసులో ఓ అమ్మాయి ఉంది. అయితే నేను చూసిన సంబంధం నీకు అంగీకారం కాదన్నమాట. నాకు బాగా కావలసిన వాళ్ళ అమ్మాయి అంటున్నానుగా. చదువు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. మనసు ఇష్టపడింది వాటి కోసం కాదు. ఎవరా అదృష్టవంతురాలు? తను మీకు కావలసిన అమ్మాయే. మా హారత. మరి హారతి విషయంలో సాకేత్ ప్రవర్తన తన మీద నీకు మరో అభిప్రాయం కలిగించలేదా? అతను టిపికల్ మైండెడ్ మనిషి. ప్రతిదీ అనుమానిస్తాడు. నీకు హారతి మీద మంచి అభిప్రాయం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా హారతి జీవితంలో సాకేత్ పాత్ర గురించి నీకు వివరంగా చెప్పాలి. ఎందుకంటే రేపు ఏ విషయంలో కూడా చిన్న పొరపత్యం కూడా రాకూడదు. నీ మనవరాల్ని చూశాక మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. హారతిని నా మనవరాలు చేసుకుందాం అనుకుంటున్నాను. నా మనవడికి భార్యని చేసుకుని నా ఇంటికి కోడల్ని చేసుకోవాలనిపిస్తుంది. నేనన్నీ వివరంగా చెప్పాను. ఇంకా వాడు మాట్లాడేదేముంటుంది? ముందు మీరు లేవండి. సాకేత్, ఈ సంబంధం క్యాన్సిల్. ఏమైంది గ్రాని? నాకు నా మాట వినే మనవరాలు కావాలి కానీ వాడి బుద్ధి చెడగొట్టే వాళ్ళు కాదు. నీ మనవరాలి కన్నా అందంగా ఉన్న పిల్లని, అడుకోగా ఉన్న పిల్లని, అణిగి మణిగి ఉండే పిల్లని బెల్లంగా తీసుకొస్తాను. హారతికి అతని మీద ప్రేమ కాదు, తనలా అతను బాధపడాలన్న పంతం. నాకు మంగమ్మ చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పగ. అదే ఇన్ని గొడవలకి కారణం.
జరిగింది ఏదైనా, గొడవలు ఏమున్నా నాకు అనవసరం. నేను హారతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నిరభ్యంతరంగా హారతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మంచిలో చూసి కబురు పెడతాను. నువ్వు నీ తరపున పెద్దవాళ్ళని పిలుచుకో. నాకు పెద్దవాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో మీకు తెలుసు కదండి. శుభకార్యానికి ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తెచ్చుకో. పత్రికలు మార్చుకునేటప్పుడైనా కావాలి కదా. అలాగేనండి. నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఒకరున్నారు. వారెవరైనా మీరు అభ్యంతరం చెప్పకూడదు. మీ పెద్దవాళ్ళని మేమెందుకు అభ్యంతరం చెప్తాం? నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు బాగా తెలుసు. వాళ్ళ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇచ్చిందిగా. నువ్వు ఆ మంగమ్మని పిలుస్తావు. నాకు కావాల్సింది అదే. వాళ్ళు ప్రతిజ్ఞ చేశారని తెలుసు, సంతోషంగా వస్తారని తెలుసు. ఆ సరే సంజయ్, ఇక నేను బయలుదేరినా? ముహూర్తం కనుక్కొని చెప్తాను. మంచిదండి. కనీసం కాఫీ అయినా. ఆ అలాంటివేమీ వద్దు. గతికితే అతకదు అని అంటారు కదా. హారతి ఇంటికొచ్చాకే తినడం గాని తాగడం గాని. సరే బయలుదేరుతాను. అలాగేనండి. ఈ విషయం అర్జెంటుగా సీత గారికి చెప్పాలి. స్వర్ణ, స్వర్ణ, వస్తున్నా అక్క. ఏంటక్క? స్వర్ణ, ఫోన్ ఎవరు చూడు. హలో హలో సీత గారు, నేను సంజయ్ని. సంజయ్ గారు, నేను స్వర్ణని. అక్క పనిలో ఉంది, అందుకని నేను లిఫ్ట్ చేశాను. చెప్పండి. ఏంటి? స్వర్ణ గారు, ఇందాక భాగీరథ్ గారు వచ్చారు. ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సీత గారికి కూడా చెప్పండి. తప్పకుండా చెప్తాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. ఏంటి, ఏమైంది? సంజయ్తో హారతి పెళ్లి ఫిక్స్ అయిందట. నీ శపథం నెరవేరుతుంది. పంతులు గారు, అమ్మా, నా మనవరాలకి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాను. దగ్గరలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూసి చెప్పండి. ఆ పని మీదే ఉన్నానమ్మా. శుభం. హారతి, ఏంటి నిశ్చితార్థం? అలా ఎలా చేస్తారు? సాకేత్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏవో చేస్తారనే నేను ఫాలో అవుతున్నాను. ఎవరితో చేస్తే నీకేంటి? అయినా ఏళ్ళు నడిసిందిలా నువ్వు రాహుకేతులా మీ గ్రాని సీత మా వెంట పడ్డారేమిటి? చూడండి, హారతి నాది అని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఆ మాట అంటే ఈసారి బతికే ఛాన్సే లేకుండా సూసైడ్ చేసుకుంటా. నిన్ను చేసుకోను అని క్లియర్ గా చెప్పాక కూడా ఎందుకు ఇలా వెంట పడుతున్నావు? పడతాను, ఇలాగే వెంటబడతాను. నిన్ను దక్కించుకునేదాకా నేను ఇలాగే వెంటబడతాను. ఎవరు నిన్ను చేసుకుంటారో చూస్తాను. పడితే జీవితంతో బయటికి రాకుండా జైల్లో పెట్టిస్తాను. హారతి, మొన్న గుళ్ళో తాళికట్టు అన్నావుగా, పద ఇప్పుడే నీ మెళ్ళ తాళి కడతాను. పిచ్చి బాగా ముదిరింది నీకు. ఏంటి పిచ్చా? ఆ పిచ్చి నువ్వే పట్టేలా చేసావు. నువ్వు నాదాని అయ్యేదాకా ఈ పిచ్చి వదలదు. వదలకపోతే వదిలిస్తాను. వేధిస్తే తగిన శాస్తి చేస్తాను. ప్రశాంతత లేకుండా ఇలా పిశాచిలా తయారయ్యావేంటి? అతిగా ప్రవర్తించినా దురుసుగా వ్యవహరించినా సహించం. నీ అంతు తేలుస్తా. ఏయ్, నువ్వురా. ఏయ్, చేతి బాబు,
ఎందుకు నాయనా గొడవ? మీరు ఆపండి. నువ్వు మనిషివైతే నీకు కాస్తన్నా అభిమానం, పౌరుషం, రోషం ఉంటే మళ్ళీ ఎదుట పడే ప్రయత్నం చేయకు. వెళ్ళు. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా. కూర్చో. అయినా ఏళ్ళు నడిసిందిలా నువ్వు రాహుకేతులా మీ గ్రాని సీత మా వెంట పడ్డారేమిటి? పడితే జీవితంతో బయటికి రాకుండా జైల్లో పెట్టిస్తాను. పిచ్చి బాగా ముదిరింది నీకు. నువ్వు మనిషివైతే నీకు కాస్తన్నా అభిమానం, పౌరుషం, రోషం ఉంటే మళ్ళీ ఎదుట పడే ప్రయత్నం చేయకు. వెళ్ళు. చూడండి, నేను చిన్నదాన్ని. మాటి మాటికి దండాలు పెట్టడం, క్షమించమని అడగటం ఏం బాలేదు. ఇంత ఔదార్యం చూపించి నువ్వు చిన్నదానివి ఎలా అవుతావు? సాయం చేసిన వాళ్ళు చిన్నైనా పెద్దయినా కృతజ్ఞత చూపించటం నా ధర్మం. అదే నేను చేస్తున్నాను. ఔదార్యం, ధర్మం, జాలి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. అది పెద్ద మాట కాదమ్మా, ఉన్న మాటే అన్నాను. నీకు కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గులేదా? చీము, నెత్తురు, రోషం, పౌరుషాలు ఏం లేవా? ఆ ముసలావిడకు మతి భ్రమించి ఈవిడ్ను ఇంటికి తీసుకొస్తే వీల్లేదు, తనని ఇంట్లోకి తీసుకురావద్దు అని అట్నుంచటే పంపించకుండా లోపలికి రానిచ్చింది కాక ఏంటి ఈవిడి గారితో ముచ్చట్లు? ఇది ఇల్లో ఆసుపత్రో నాకు అర్థం కావట్లేదు. అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి చేరారు. సాకేత్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అడ్డమైన వాళ్ళు? ఆవిడ నా అత్తగారు. ఆహా, అత్తగారు? నీ అత్తగారైతే నువ్వు నెత్తిని పెట్టుకుని ఊరేగు. అమ్మా, నీకేమవుతుంది? ఆవిడ నీకేమవుతుంది? నీ మొగుడి మొదటి పెళ్ళాం అంటే నీకు సవతి. ఆ విషయం మర్చిపోయావా? లేకపోతే ఆ శోభన్ బాబు గారు చెప్పారా వెళ్ళి శారదతో మాట్లాడు వాణిశ్రీ అని? లేకపోతే బెదిరించాడా? ఆయన చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది? సాకేత్, ఏంటా మాటలు? తల్లి కొడుకులో మాట్లాడుకుంటున్నాం. మా ఇష్టం, నీకు అనవసరం. తల్లి అని గుర్తుందా? అది గుర్తుంటే ఇలాగే నా తల్లితో మాట్లాడే పద్ధతి? ఏంటేంటి? ఏంటి నాకు పద్ధతులు చెప్తున్నావా? నీకసలు పద్ధతి ఉందా? మొగుడొద్దు, అత్తొద్దు అని ఎప్పుడో వెళ్ళిపోయిందానివి. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఇదిగో, ఇంత ముద్ద తిని కామ్గా పోయేదాకా సైలెంట్గా ఉండు.